వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి అనదర్ వ్లాగ్. కాకపోతే ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది అనమాట. ఎప్పుడు నేను రెగ్యులర్ గా చేసే వ్లాగ్స్ కాదు ఈ రోజు. సో అదేంటంటే మేకప్ ఆన్ అండ్ మేకప్ అనమాట. ఎప్పుడు షూట్స్ ఫొటోస్కైనా దేనికైనా సరే నేనే మేకప్ వేసుకుంటాను, నేనే స్టైలింగ్ చేసుకుంటాను, అంతా నేనే చేసుకుంటాను కదా. సో ఈ రోజు మనకి స్పెషల్ గా ఒక మేకప్ ఆర్టిస్ట్ రాబోతున్నారు. సో నేను ఆ వివరాలన్నీ మీకు బ్లాగ్ లో చూపిస్తాను, చూడండి మీరు. సో ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎలా మేకప్ చేస్తారు, అసలు ఎలా ఉంటాయి షూట్స్ అనేది నేను మీకు ఈ బ్లాగ్ లో చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడిగారు కదా, లైక్ సెలబ్రిటీస్ అందరూ ఫోటోషూట్ బ్లాగ్స్ అలా చేస్తుంటారు కదా. సో వై నాట్, మనం ఎందుకు చేయకూడదు, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అని చెప్పేసి సెలబ్రిటీ స్టైల్లో షూట్ బ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇది. సో యా, అండ్ మార్నింగ్ 9కి వస్తానని చెప్పారు, ఇప్పుడే 8 అయింది. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాఫీ అవన్నీ అయిపోయాయి అనమాట. యా, ఇంకా వాళ్ళు వస్తే ఇంకా మేకప్ అంటే నేను నా అవుట్ఫిట్స్ పెట్టుకున్నాను, ఒక 2-3 అవుట్ఫిట్స్ అవి పెట్టుకున్నాను. సో లెట్స్ సీ, వాళ్ళు వచ్చాక తను అడుగుతాను, నేను తన పేరు హరిత. సో అడుగుతాను. సో దాన్ని బట్టి మీరు కంప్లీట్గా చూడొచ్చు ఎలా ఉండబోతుంది మేకప్. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే తను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టే అనమాట. సో అది నా ఫేస్కి అసలు ఎలాంటి మేకప్ సెట్ చేస్తారు, ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ చేస్తే ఎలా ఉంటుంది, నా ఫేస్ చూసుకోవడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ సీ, ఇంకెక్కువ మాట్లాడను, బ్లాగ్లో మాట్లాడతాను. బాయ్. అండ్ వచ్చేసారండి మేకప్ ఆర్టిస్ట్, మేకప్ బై హరిత అని ఉంటుంది తన ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఈరోజు వచ్చేసి లుక్ ఏంటంటే, నా దగ్గర ఒక 2-3 అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. సో అవుట్ఫిట్స్ అయితే రాగానే చూపించాను, ఇవి ఉన్నాయి నా దగ్గర అనేసి. సో ఆ అవుట్ఫిట్స్కి తగ్గట్టుగా మ్యాచింగ్గా తను మేకప్ అయితే స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ అంతా ప్రెప్ చేసిన తర్వాత డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఆరెంజ్ కలర్ కరెక్టర్తో మంచిగా నీట్గా కవర్ చేస్తుంది అనమాట. ఫుల్ మేకప్ అన్నప్పుడు కవర్ చేసుకోవాలి కదా, మళ్ళీ డార్క్ స్పాట్స్ కనిపిస్తే బాగోదు. సో యా, అండ్ స్టార్ట్ అయిపోయింది మేకప్ అయితే. నేనైతే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు యాక్చువల్గా ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, ఏంటి, ఎలా నా ఫేస్కి చేస్తున్నారు అనేది నేను ఆ అబ్జర్వేషన్లో ఉన్నాను అనమాట. సో యా, అండ్ ఫస్ట్ వచ్చేసి సో ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఫౌండేషన్ నేను చెక్ చేసింది కదా, మన షేడ్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో తన దగ్గర ఉన్న షేడ్స్ అలా ట్రై చేసి నా స్కిన్కి ది పర్ఫెక్ట్ షేడ్ ఎంచి తను నాకు అప్లై చేస్తుంది అనమాట. స్పంజ్తో మంచిగా డ్యాబ్ చేస్తుంది నీట్గా. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఏంటంటే బ్రైడల్ మేకప్స్ ఇవన్నీ కూడా మనకి ఎంత న్యాచురల్గా ఉంటే అంత బాగుంటాయి, అలాగని ఏం వేసుకోకపోయినా కూడా బాగోదు. సో నేనేమన్నానంటే కొంచెం బ్రైడల్ లుక్ లాగా, ఎందుకంటే అవుట్ఫిట్స్ వచ్చేసి నావి లెహెంగాస్ ఉన్నాయి అండ్ ఫ్రాక్స్, ఒక 2 ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. సో ఆ అవుట్ఫిట్స్కి తగ్గట్టుగా చేయమని చెప్పాను. సో దాని తగ్గట్టుగా తను చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్ చేస్తుంది అనమాట. నాకు మెయిన్ కాంటోరింగ్ అంత రాదు, నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే. సో యా, చూసి టిప్స్ అవన్నీ నేర్చేసుకుంటున్నాను నేను కూడా. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి నేను నేర్చుకొని మీకు కూడా చెప్పచ్చు కదా మేకప్ వీడియోస్లో. నేను ఎలాగో మేకప్ లుక్స్ చేస్తూ ఉంటాను కదా. అండ్ హరిత వచ్చేసి ఎంత పేషెన్స్గా మేకప్ చేస్తున్నారంటే, ఓ మై గాడ్, ఇంత పేషెన్స్గా మనమైతే చేసుకోలేం ఖచ్చితంగా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్ బ్లెండింగ్ అండి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే మేకప్ అంత ఫ్లాలెస్గా కనిపిస్తుంది. తను ఎంతసేపు బ్లెండ్ చేసింది తెలుసా, ఫౌండేషన్ కానివ్వండి, కాంటోర్స్ కానివ్వండి, బ్లషెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఐ మేకప్ లుక్లో కానివ్వండి. ఓ మై గాడ్, ఎంత ఓపిక. అమ్మ, నాకైతే అంత ఓపిక లేదు. ఏదో లైట్గా అయితే చేసుకోగలం, కానీ ఇంత ఓపికతో చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి హరిత లాంటి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. సో మీ దగ్గర మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా హరితను కాంటాక్ట్ చేయండి. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా బ్యూటిఫుల్ టాలెంట్ ఉంది తన దగ్గర. నౌ ఐ మేకప్ చేస్తారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఐ మేకప్స్ చాలా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. సో అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగా చేస్తాను అంటున్నారు, చూద్దాం. నేను మీకు అవుట్ఫిట్స్ కూడా చూపిస్తాను అక్కడ పెట్టినవి, అంటే కొన్ని జ్యువెలరీ మ్యాచింగ్వి అవి కూడా పెట్టాను అనమాట. సో లెట్స్ సీ, ఇది మొత్తం బేస్ అనమాట.
సో బేస్ చూసారు ఎంత న్యాచురల్గా ఉందో, నాకు చాలా చాలా నచ్చింది. ముఖ్యంగా ఐ లవ్ దిస్ కాంటూరింగ్, నేను ఎప్పుడు వేసుకోను కదా, అందుకనే నాకు చాలా ఇష్టం. ఐ లుక్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. అండ్ నేనైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా టైం పడుతుంది బ్లెండింగ్ టైం. అంటే మాకు మొత్తం మేకప్ టైం వచ్చేసి ఒక 1.5 hour పట్టింది మొత్తానికి అయితే. సో అంతసేపు తను ఓపిక్గా అంత మంచిగా బ్లెండ్ చేసి నా ఐస్ని అంత నీట్గా చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ హరిత, యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ అలాగే చాలా చాలా ఫ్రెండ్లీ. అండ్ సో మనకి ఏంటంటే మీరు బ్రైడల్ మేకప్ లుక్స్లో కూడా మీకు ఎటువంటి మాకు ఇలా కావాలి అలా కావాలి అన్నా కూడా తను ఈజీగా చేసేస్తుందండి. అండ్ తిల్లో ఉన్న టాలెంట్ ఏంటంటే హెయిర్ అనమాట, అది కూడా నేను మీకు చెప్తాను. సో బ్లాగ్ అంతా చూడండి మిస్ కాకుండా. అండ్ నాట్ ఓన్లీ బ్రైడల్స్ అని, ఎనీ ఈవెంట్, ఏ ఈవెంట్ అయినా సరే మీరు ఖచ్చితంగా తిని కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ కిటీ పార్టీస్కి కానీ, లేకపోతే వెడ్డింగ్ సంబంధించి ఏ ఈవెంట్ అయినా కూడా, ఎనీథింగ్, ఎనీ ఈవెంట్. ఈవెన్ మనకి ఇప్పుడు పూజలు అవి వస్తాయి కదా రేపు శ్రావణ మాసంలో కూడా, అప్పుడు కూడా ఏదైనా మేకప్ లుక్ వేసుకోవాలి అనుకుంటే తను సింపుల్గా చేస్తుందండి, చాలా న్యాచురల్గా చేస్తుంది అండ్ సూపర్గా చేస్తుంది అనమాట. వెరీ టాలెంటెడ్. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, సూపర్గా చేసింది. నేనైతే 100% సాటిస్ఫై అయిపోయాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ నా ఐ లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయిందో. సో మనకి అవుట్ఫిట్స్కి తగ్గట్టుగా మ్యాచింగ్గా చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో తనైతే నాకు అవుట్ఫిట్స్కి తగ్గ మ్యాచింగ్ చేసింది. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో పిక్చర్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. మేకప్ అయితే మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ల్యాషెస్ అవి అండ్ ఐబ్రోస్ అవి లాస్ట్లో చేయొచ్చు. అండ్ ఇంకా హెయిర్. సో హెయిర్ ఏం చేస్తున్నారు? కర్ల్స్. లాస్ట్ టైం మీరు కూడా చెప్పారు కదా కర్ల్స్ మీకు చాలా బాగున్నాయి అనేసి. సో కర్ల్స్ ట్రై చేద్దాం. అండ్ ఎంత ఈజీగా హెయిర్ స్టైలింగ్ చేసిందంటే తిను, చాలా చాలా ఈజీగా చేసేసింది. ఎవ్రీథింగ్ తను నన్ను అడుగుతుందండి, లైక్ మీకు ఎలా కావాలి హెయిర్ స్టైల్, మీ మైండ్లో ఏమున్నాయి. మనం కూడా చూస్తుంటాం కదా రకరకాల పిక్చర్స్, ఇలా మనకు రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి, హెయిర్ ఇలాగా. మనకి కొన్ని హెయిర్ స్టైల్స్ రావు, కొన్ని మేకప్స్ రావు. సో అలా మనకి ఏది కావాలన్నా తను హ్యాపీగా చేస్తుంది. సో నేనేమన్నానంటే కొంచెం నాకు వెనకాతల పఫీ ఇచ్చి ఫ్రంట్ కొంచెం బ్రైడ్ లాగా వేయమన్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి తను క్రంచెస్లా ఇస్తుంది, ఎందుకంటే కొంచెం వాల్యూమ్ ఇవ్వడానికి. సో హెయిర్ ఇక్కడ చేస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు. యాక్చువల్గా అవుట్డోర్ షూట్ అనుకున్నాను, కానీ నేను ఇంట్లోనే పెట్టేసుకుందాం, లెట్ మీ ట్రై ఇన్ హౌస్, తర్వాత మనం అవుట్డోర్కి వెళ్ళొచ్చులే అని చెప్పేసి రిస్క్ చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ లిక్లేషన్ ఎక్కడో పెట్టాలి, ఇదంతా నాకు కొంచెం వర్క్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంట్లోనే చేసేసుకుందాం అని చెప్పేసి మ్యాక్సిమం ఇల్లు కింద పార్కింగ్ ఏరియా అవన్నీ యూటిలైజ్ చేసుకొని మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము. సో వాళ్ళు వచ్చి అన్ని సెటప్ చేసుకుంటున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్స్ కూడా ఇందాకలో వచ్చారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మహి అయితే ఎంత బాగా తీశారంటే ఫొటోస్ చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారు. అండ్ చాలా టాలెంటెడ్ అండి వీళ్ళంతా. లైక్ ఎలా తీయాలి, ఏ యాంగిల్స్, సో ఎవరికి ఎలా ఉంటే బాగుంటారు, ఎవరు ఎలా తీస్తే ఎంత అందంగా కనిపిస్తారు, ఇవన్నీ తెలియాలి. అంటే ఫీచర్స్ కోసం కూడా తెలియాలి, లైక్ ఫేస్ కానీ బాడీ కానీ ఫీచర్స్ కోసం కూడా తెలియాలి. సో అబ్జర్వేషన్ చాలా చాలా బాగుంది. నాకైతే మహి వర్క్ చాలా చాలా నచ్చింది. మీరే చూసుంటున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పెడుతున్నాను, మీరు కూడా చెక్ చేయండి. అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో ఒకవేళ చూడకపోయి స్కిప్ చేసి ఉంటే కనుక వెంటనే ఇక్కడ పాజ్ చేసి ఒక్కసారి వీడియో స్టార్టింగ్లోకి వెళ్ళి పిక్చర్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నా హెయిర్ రెడీ అయిపోతుంది. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను హెయిర్ ఎలా వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ హెయిర్ స్టైల్స్ చేయం కదా, స్ట్రైట్ హెయిర్ తప్ప ఇంకేది చేయను. సో యా కంప్లీట్లీ. సో అవుట్ఫిట్స్ అయితే ఇవి చూపిస్తాను అన్నాను కదా ఇందాకలా. ఇవి వచ్చేసి స్నేహ స్టూడియోస్ అండి, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను లెహెంగా సెట్. అండ్ ఈ జ్యువెలరీ కూడా వాళ్ళదే, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఈ లెహెంగా కూడా వాళ్ళదే. అండ్ నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా నా శారీ డ్రెస్ కింద కన్వర్ట్ చేశానని, అది కూడా రెడీ అయ్యి వచ్చింది. అది కూడా వేసుకున్నాక ఫోటోషూట్ అయ్యాక మీకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇవన్నమాట అవుట్ఫిట్స్ ప్రస్తుతానికి. అండ్ ఒక శారీ కూడా పెట్టుకున్నాను, చూద్దాం, లెట్స్ సీ. సో దిస్ ఇస్ మై శారీ అండ్ కొంచెం జ్యువెలరీ అన్నీ పెట్టా, సెట్ చేద్దాం. సూపర్గా రెడీ అయిపోయాను నేనైతే. మొత్తం లుక్ అంతా మీకు చూపిస్తాను తప్పకుండా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా?
ఇంకా మనం ఫొటోస్ అయితే తీసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేసాం, ఎందుకంటే కొంచెం మిర్రర్లోంచి కొన్ని తీస్తానని చెప్పారనమాట. సో మిర్రర్లోని కొన్ని పిక్చర్స్ అయితే తీస్తున్నారు. సో చాలా 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 ఈజీ అండి తనకి, నిజంగా ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. చాలా బాగా తీశారు. అండ్ తన ప్రొఫైల్ కూడా చూశాను నేను ఇన్స్టాగ్రామ్లోని, మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. సెలబ్రిటీస్కి వాటికి కూడా చాలా తీశారనమాట తను. సో చాలా టాలెంటెడ్. అండ్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కెమెరామ్యాన్ మహిని కాంటాక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంకా మన షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు తెలిసిన కొన్ని పోజెస్ అండ్ వాళ్ళకి తెలిసిన కొన్ని పోజెస్ అలాగా ఇస్తున్నాను అనమాట నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోని ఏవైతే పిక్చర్స్ పెడుతున్నాను కదా, సో చాలామంది చెప్తున్నారు అసలు ఇంత డిఫరెంట్ పోజెస్ ఎలా ఇస్తున్నావు నీలిమ అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఏమో అలా కెమెరా ఆన్ అవ్వగానే మంచిగా కనిపించాలి అన్న ఒక మోటివేషన్తో, ఒక ఇంటెన్షన్తోని కొన్ని డిఫరెంట్గా పోజెస్ ఇస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే షూట్ స్టార్ట్ అయింది. అండ్ మొత్తం కాస్ట్యూమ్స్ నావన్నీ ఫ్రమ్ స్నేహ స్టూడియోస్ అండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మరొక వ్లాగ్లో చూపిస్తాను. నా ఈ లెహెంగా సెట్ అండ్ జ్యువెలరీ కూడా ఫ్రమ్ స్నేహ స్టూడియోసే. తనకి సెపరేట్గా జ్యువెలరీ పేజ్ కూడా ఉన్నది. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి నా శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అనమాట. సో ఇంకా డీటెయిల్గా వేరే బ్లాగ్లో చూపిస్తాను. సో ఫొటోస్ అయితే చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది. సో ఫొటోస్ చూసారు ఎంత అద్భుతంగా వస్తున్నాయో. ఓ మై గాడ్, నాకైతే చాలా చాలా నచ్చేస్తున్నాయి. సో మొత్తానికి ఇప్పుడు ఒక 2-3 అవుట్ఫిట్స్ వరకు అయ్యాయి. ఇది 3rd అవుట్ఫిట్ అనమాట. మొత్తం నేనైతే ఇలా రెడీ అయ్యాను. చూద్దాం. చాలా కష్టపడి పాపం ముగ్గురు కూడా చాలా కష్టపడుతున్నారు ఫోటోగ్రాఫర్స్. మంచిగా తను స్టైల్ చేసింది, చాలా బాగా స్టైల్ చేసి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? టైం ఎంత? 2:45. ఇప్పుడు వరకు మేము నోకానా కష్టపడుతున్నాం, కష్టజీవిలో. చూసారు ఎంత అంటే ఒక ఫోటో షూట్ వెనక అదిరా ఎంత కష్టం ఉంటుందంటే తిండి కూడా ఉండదు, అదే కష్టం. బాయ్, సీ యూ అగైన్. సో మొత్తానికి ఫినిష్ చేసాం ఫోటో షూట్, మేకప్, ఎవ్రీథింగ్. టైం వచ్చేసి 4 అయింది. మార్నింగ్ ఎన్నింటికి మొదలెట్టాం? 9 to 4 o'clock. అలసిపోయా. చాలా బాగా తీశారు. తిన వచ్చేసి మహి ఫోటోగ్రాఫర్. సో తిన తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఫోటో షూట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి ఫొటోస్ అయితే తీసారు. నాకైతే ఓపిక్గా, ఇంతవరకు ఎవరు ఇంత ఓపిక్గా తీయలేదు. వెరీ ఫన్ కూడా, అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫోటో షూట్ కదా. అంటే ఏదో ప్రొఫెషనల్ గా ఫొటోస్ దిగాము స్ట్రిక్ట్ గా అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మహి. థ్యాంక్ యూ సో మచ్ మహి, నిజంగా చాలా బాగా తీసావు ఫొటోస్ అన్ని. నేను ఫొటోస్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను అండ్ వీడియోలో కొన్ని యాడ్ చేస్తాను, చెక్ చేయండి. వీళ్ళ తాలూకా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఫోటో షూట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ మహి. బాయ్. థ్యాంక్ యూ, బాయ్. సో చూసారు కదా మేకప్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా చిన్న టచ్అప్ కూడా లేకుండా, ఎక్కడ ఆక్సిడైజ్డ్ అవ్వలేదు. చాలా బాగుంది. ముఖ్యంగా బ్రైడల్ వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రైడల్ మేకప్స్ అయితే అద్భుతం. ఇదైతే బ్రైడల్ మేకపే, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తన తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, వాట్సాప్ లింక్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఖచ్చితంగా చెక్ చేయండి. షూట్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయారు అనమాట. అయిపోయింది పని. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఒక 1 hour వరకు నేను ఏం చేయకుండా కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను చూసారు కదా చాలా చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ మేకప్ అయితే తీయలేదు నేను. చూడండి అసలు ఎంత బాగుందో. అంటే మార్నింగ్ అయితే తను ఎలా అయితే వేసిందో ఈవినింగ్ వరకు అలానే ఉంది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి వేసింది. అప్పటి నుంచి షూటు, లైట్స్
ఇవన్నీ అయ్యాయి కదా. అండ్ తర్వాత కూడా నేను రిలాక్స్ అయిపోయాను, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కొంతసేపు 1 అవర్ వరకు అలా రిలాక్స్ అయ్యాను. అయినా కూడా మేకప్ పోలేదు. నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా తిన్ను కాంటాక్ట్ చేయండి. మేకప్ బై హరిత. తన తాలూకా లింక్స్ అన్ని కింద ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది తను చేసే విధానం కానివ్వండి, లేకపోతే సో మీరే చూస్తున్నారు కదా ఐ లుక్ ఎంత బాగుందో. అసలు నాకు ఫస్ట్ ఆ మెయిన్ కాజల్ పెట్టి స్మజ్ చేసింది, అసలు సూపర్బ్ నచ్చింది. నేను కూడా నెక్స్ట్ టైం నుంచి ఆ ట్రిక్స్ అన్ని నేర్చుకుంటాను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వస్తే నా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం అవుట్ఫిట్స్ అని, జ్యువెలరీ అని, అన్నీ మేకప్వి అలానే ఉన్నాయి. బెడ్ అంతా ఉంది. ఇవన్నీ సర్దాలంటే నాకు భయం వేస్తుంది. సో తప్పదు, ఇంకొంచెం రెస్ట్ తీసుకున్నాక సర్దుతా, ఇప్పుడైతే కాదు, ఎందుకంటే ఇప్పుడైతే అసలు ఓపిక లేదు. సో అదనమాట సంగతి. అండ్ పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నా ఇప్పుడే. అమ్మయ్య అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం లేదు కాబట్టి. అండ్ మీకు అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఈ వ్లాగ్లో. మీకు కింద డిస్క్రిప్షన్లోని లింక్స్ పెడతాను, మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఫోటోగ్రాఫర్ గురించి కూడా చెప్పాను కదా. సో ఫోటోగ్రాఫర్ కూడా ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి.